ప్రతి క్షణము మనని మనం గమనించుకుంటూ ఉండాలి. ఏంటి అంటే మనము ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం, కామెంట్ చేస్తాం, వాళ్ళ తప్పుల్ని వెతుకుతూ ఉంటాం. మరి ఇలా వెతుకుతున్నప్పుడు, వాళ్ళని అంటున్నప్పుడు ఆ తప్పులు మన జీవితంలో మనం చేస్తున్నామా లేదా, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, గతంలో కానీ ఇప్పుడు కానీ అలాంటి తప్పులు మనం చేస్తున్నామేమో అని మనని మనం విచారణ చేసుకుంటూ ఎప్పుడు ఉండాలి. ఇక్కడ గమనిస్తే మరి చాలా మంది మన పెద్దలు త్రికరణ శుద్ధి అని చెప్తూ ఉంటారు. త్రికరణ శుద్ధి అంటే నువ్వు ఏ తప్పు చెయ్యకుండా ఉండి ఎదుటి వాళ్ళని మరి నువ్వే 100 తప్పులు చేసి ఎదుటి వాళ్ళని జడ్జిమెంట్ కామెంట్ ఇస్తే అది ప్రకృతి యాక్సెప్ట్ చెయ్యదు, ఒప్పుకోదు. అందుకని మనం ఎవరినైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఆ తప్పు మనం చేసామా లేదా అనేది విచారణ చేసుకోవాలి. తనని తాను గమనించుకుని సరిదిద్దుకున్న వాడిని మహాత్ముడు అంటారు. అంటే తను సరిదిద్దుకోవాలి. మహాత్ముడు అయినప్పుడే మాధవుడు కాగలడు. మరి అట్లా తనని తాను సరిదిద్దుకోవాలి.